వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. లా పాయింట్‌లో మన నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ అండి. ఈయన పేరు సూర్యకిరణ్, విజయవాడ నుంచి రాస్తున్నారంట. ఈయనకి మార్చి 2023లో మ్యారేజ్ అయింది. 1.5 సంవత్సరాల బాబో పాపో ఎగ్జాక్ట్గా రాయలేదండి. కిడ్ అని చెప్పి రాశారు, ఇక్కడ ఉన్నారు. సో ఈయనకి రెసిషన్లో జాబ్ పోయిందంట. వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయి తిరిగి రావట్లేదు, పిల్లల్ని కూడా చూపించట్లేదు ఒక సంవత్సరం నుంచి. బాబుని చూపించమని అడుగుతున్నా, లేదంటే తన్ని కాపురానికి రమ్మన్నా బెదిరిస్తున్నారంట. సో మీరు సపరేట్గా కాపురం పెడితే, నువ్వు జాబ్ తెచ్చుకుని సపరేట్ కాపురం పెడితేనే నేను వస్తాను, అప్పుడే పిల్లల్ని కూడా చూపిస్తాను, లేదంటే చూపించను, ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీ మీద కేసులు పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారంట. సో ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఈయన రాయటం జరిగింది. ఇక్కడ సూర్యకిరణ్ గారు, మీరు ఇక్కడ బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. జనరల్గా ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వేరు కాపురం పెడితేనే వస్తాను, సపరేట్గా ఉంటేనే వస్తాను, లేదంటే నెలకి 1,00,000 సంపాదించాలి, 2,00,000 సంపాదించాలి. ఇది ఒక మంచి ఫ్యాషన్ అయిపోయింది లేడీస్కి. లేదంటే ఒకరిని పెళ్లి చేసుకుంటాం, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత విడాకులకు అప్లై చేయటం, భరణం అడగటం, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయటం. ఇది మంచి దీన్ని ఒక వ్యాపారం అనుకోవాలో, వ్యాపకం అనుకోవాలో ఇంకోటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో తయారయ్యారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇక మీ కేసుకి సంబంధించినటువంటి విషయాల్లో కనుక వచ్చినట్లయితే, మీకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మీ జాబ్ పోయింది, మీరు కుటుంబం పోషణ కోసం వేరొక జాబ్ అనేది వెతుక్కోవాలి. సో అది మీ మీద ఉన్నటువంటి బాధ్యత. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇక రెండవ అంశం ఏంటి అంటే, మీ బాబునో పాపనో మీకు చూపించట్లేదు. సో మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టులో మీరు చైల్డ్ విజిటేషన్ దీనికి సంబంధించి కస్టోడియన్ రైట్స్ కోసం మీరు పిటిషన్ దాఖలు చేయొచ్చు. దీని ప్రకారం ఏంటంటే, కోర్టు తల్లి దగ్గరే పిల్లలను ఉంచండి అని చెప్పదు, లేదంటే తండ్రి దగ్గరే పిల్లలను ఉంచండి అని చెప్పదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు రెండవ వ్యక్తికి వారంలో ఒక రోజు, లేకపోతే నెలలో 2 సార్లు, లేదంటే 3 సార్లు, ఇట్లా ఒక సర్టెన్ టైం పీరియడ్లో ఇన్నిసార్లు చూడొచ్చు అని, ఇంత సమయం వారి దగ్గర గడపొచ్చు అని చెప్పి కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఆ రైట్ తోటి మీరు మీ పిల్లల్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు చూసేటువంటి హక్కుని ఎవరు కూడా కాళ్ళ రాయలేరు, ఆ అవకాశం లేదు. మీ భార్యకైనా సరే, కన్న తల్లికైనా సరే పిల్లల్ని ఆపేటువంటి హక్కు లేదు. సో తండ్రికి ఖచ్చితంగా చూపించాల్సిందే, తండ్రి ప్రేమాభిమానాలను కూడా ఆ పిల్లలకి అందించాల్సిందే. కోర్టు మీకు ఈ విషయంలో సహాయం చేస్తుంది. సో ఈ విషయంలో మీరు దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని కలిసి కస్టోడియన్ రైట్స్ కోసం మీరు పిటిషన్ దాఖలు చేయండి. ఇక ఇంకొక అంశం, మీరు రాసింది భార్య కాపురానికి రావట్లేదు. దీనికి సంబంధించి కూడా మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఆర్సీఆర్ అంటాం మనం, సెక్షన్ 9 కింద నా భార్యను కాపురానికి తిరిగి పంపించండి అని చెప్పి మీరు కోర్టు ద్వారా నోటీస్ పంపించవచ్చు, లాయర్ ద్వారా నోటీస్ పంపించవచ్చు. సో దీని ద్వారా ఆమె నోటీస్ ఇచ్చిన 15 days లోపు ఆమె మీకు రిప్లై ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒక లాయర్ ద్వారా మీకు రిప్లై ఇస్తారు. ఎందుకు వాళ్ళ అమ్మాయిని పంపించట్లేదు, లేదంటే మీ భార్య ఎందుకు మీ దగ్గరకు కాపురానికి రావట్లేదు అనేది ఆ నోటీస్లో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇంకోటి ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఆర్సీఆర్ సెక్షన్ 9 కింద నోటీస్ పంపిస్తారో మీరు లీగల్గా వెళ్తున్నారు అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మీరన్నట్లు ఫాల్స్ కేసెస్ పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి మీరు రాశారు చూడండి, అది జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. 498ఏనో, డీవీసీనో, ఎంసీనో ఇలాంటివి ఏవో ఒకటి మీ మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఉపయోగపడేటువంటి ఒకే ఒక్క ఆధారం
ప్రకారం ఆయుధం ఏంటి అంటే, మీరిందాక చెప్పినట్లుగా మీ మీద ఫాల్స్ కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నారు, పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి మీరన్నారు చూడండి. దీనికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద అవి మీకు పనికొస్తాయి. ఇలా బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం అనేది చాలా నేరం. ఇది క్రిమినల్ ఇంటెమెన్సీ ఉన్నట్టు ఇక్కడ సెక్షన్ 506 కింద ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి నేరమే. మీరు దీని మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు స్టేషన్కి వెళ్ళి నన్ను ఇలా బెదిరిస్తున్నారండి, ఇదిగోండి దీనికి సంబంధించినటువంటి ఆధారాలని చెప్పి మీరు ఈ వాయిస్ రికార్డింగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మీరు స్టేషన్లో సబ్మిట్ చేసి మీరు అక్కడ కేసు ఫైల్ చేయొచ్చు. లేదు మీకు స్టేషన్లో మీకు న్యాయం జరగదు అని గనక మీకు అనిపిస్తే నేరుగా కోర్టుకు వెళ్ళి కూడా మీరు వీటిని సబ్మిట్ చేసి కోర్టు నుంచి కూడా మీరు రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. వీటిల్లో మీరు ఏదైనా చేయొచ్చు, అవకాశం ఉంటుంది. మిమ్మల్ని వేరు కాపురం పెట్టమనటం హక్కు అనేది మీ భార్యకు లేదు. ఏమో మీ తల్లి తండ్రి ఒక 25 ఏళ్ళలో 20 ఏళ్ళలో మిమ్మల్ని పెంచి పెళ్లి చేస్తుంటారు కదా. మీరు మీ తల్లిదండ్రిని ఎలాగైతే వదిలి ఉండలేరో అతను కూడా అతని తల్లిదండ్రిని వదిలి ఉండలేరు కదా. సో ఇక్కడ నేను వదిలేసి వచ్చాను కండి పెళ్లి చేసుకుని అంటే, మన సాంప్రదాయం ప్రకారం మీరు వచ్చారమ్మా ఇల్లరికం తీసుకెళ్ళాలని చెప్పి ఉంటే అతను వచ్చేవాడు కదా. సో ఆ పరిస్థితులు ఇక్కడ లేవు కదా. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, వేరే ఉందాము, అత్తమామని చూడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అనేటువంటి రైట్ మీకు లేదు. అది మీకే కాదు, ఏ భార్యకు కూడా లేదు. భర్త తరపున తల్లిదండ్రిని కానీ బంధువులను కానీ చూడొద్దని కానీ మాట్లాడొద్దని కానీ చెప్పే రైట్ మీకు ఉండదు. అలాగే మీ తరపున మీ తల్లిదండ్రిని కానీ మీ బంధువులతో కానీ మాట్లాడొద్దని చెప్పేటువంటి రైట్ మీ భర్తకు కూడా ఉండదు. కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రైట్సే ఉంటాయి. మీకు చట్టంలో కొన్ని సెక్షన్లు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసేస్తాము, కోర్టులకి ఇచ్చి జీవితాలు నాశనం చేసేస్తామంటే అవదమ్మా. ఒకప్పట్లో లేదులా. సో కోర్టులో లాయర్లకి జడ్జిలకి కూడా ఇది ఫాల్స్ కేసా రియల్ కేసా అనేది అర్థమవుతుంది. జెన్యూనిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టే జడ్జిమెంట్స్ కూడా ఇస్తారు. వేగ్గా మీరు చూపించే పనికి మాలిన ఫేక్ సాక్ష్యాలను చూసి జడ్జిమెంట్లు అయితే ఉండవు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి.